అందరికీ నమస్కారం అండి. మనం శ్రావణ మాసంలో ఉన్నాం. చక్కగా అంటే ఇంగ్లీష్ నెలల ప్రకారం ఆగస్టులో ఉన్నాం. మకర రాశి వారికి జాతకులకి ఒక ప్రత్యేకమైన నెలగా నిలవబోతోంది. భావోద్వేగాలకు తీవ్ర స్థాయిలో ఉంటాయి. మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకునేలా చేస్తుంది. వృత్తిపరమైన లేదా వ్యక్తిగతమైన జీవితంలో పెద్దగా ఆర్భాటాలు హడావిడి కనిపించకపోవచ్చు, కానీ తెర వెనక మాత్రం అద్భుతమైన అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి. ఈ మాసం అనూహ్యమైన మార్పులకే గురించి కాదు, మీ ఎదుగుదలకు దోహదపడే సూక్ష్మమైన సర్దుబాట్లు, చిన్న చిన్న మార్పులు ఈ నెలలో ప్రశాంతమైన నదిగా భావించవచ్చు. గుంభనంగా అనిపిస్తుంది, కానీ ఇన్నరగా చాలా ఉంటాయి. ప్రవాహాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మీరు ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మీ గమ్యాన్ని సులభంగా విజయవంతంగా చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రాబోయే తుఫాను ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి లభించిన ఒక అమూల్య అవకాశంగా భావించండి. మీ వ్యూహాలకు పదును పెట్టుకోవటానికి, మీ భవిష్యత్తు ప్రణాళికను స్పష్టంగా క్లారిటీగా ముందు పెట్టడానికి మీరు నిబద్ధతతో ఉండండి. వృత్తి జీవితం విషయానికి వస్తే, మీరు స్వయం ఉపాధితో ఉన్నా లేదా వేరొకరి వద్ద ఉద్యోగస్తుడిగా ఉన్నా కూడా ఈ నెలలో అత్యంత జాగరూకతతో వ్యవహరించడం చాలా ముఖ్యం. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మారుతున్న పరిస్థితులు నిశితంగా పరిశీలించండి. సొంత వ్యాపారాలు లేదా పెన్షన్లు నడుపుతున్న వారు కూడా ఈ మాసంలో అదృష్టకరమైన, కీలకంగా మీకోసం ఎదురుచూసే ఆపర్చునిటీతో పాటు పువ్వు కింద ముళ్ళు ఉంటుంది, గమనించండి. సువర్ణావకాశాలని సద్వినియోగపరచుకోండి. దాన్ని అందిపుచ్చుకోవడానికి వెళ్ళే ముందు చుట్టూ ఒక్కసారి గమనించండి. మీ కళ్ళు, చెవులు తెరిచి ఉంచుకోండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో చెప్పలేము. ఈ అవకాశాన్ని మీ సహకారంతో పట్టుకోగలిగితే మీ వ్యాపార భవిష్యత్ అద్భుతంగా ఎదిగిపోతుంది. కానీ ఒక్కసారి గమనించుకొని చేయండి. నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించవచ్చు. రోజు పాని ఒత్తిడి పనులే కదా అనిపించవచ్చు. నైపుణ్యాలకు పదును పెట్టవలసిన అవసరం ఉన్నది. పై అధికారుల అంచనాలను గమనించండి. సహోద్యోగులతో పనితీరును, బలాబలాలను, వారి బలహీనతలను, మన బలహీనతలను కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ భవిష్యత్తు పురోగతికి పునాది వేసుకోవడం ఉపయోగపడుతుంది. వ్యూహాత్మకంగా ఆలోచించండి. నెల చివరి నాటికి ఒక ఉన్నతమైన, ప్రతిష్టాత్మకమైన పాత్రను పొందేటువంటి అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలు నెరవేర్చుకోవటము, మీ పై అధికారులతో ఆలోచనలు పంచుకోవటము, మీ పనిలో కొత్తతనాన్ని ప్రదర్శించుకోవటము, శ్రద్ధతో ఓపికతో వ్యవహరించటము, నిశ్శబ్ద సమయంలో మీరు చేసిన పునాదులే భవిష్యత్తుగా కీర్తి ప్రతిష్టలకు ఆధారం అవుతాయి. వ్యక్తిగత జీవితం వైపు దృష్టి సారిస్తే మీ మాసంలో మీ కుటుంబ విషయంపై స్పష్టత లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విలువనిచ్చే మకర రాశి వారికి ఎంతో ముఖ్యమైన కాలం. అంటే ఏంటంటే, కుటుంబంలో ఉన్న కీలకమైన సమస్యలను మీరు సహజంగానే మీ అంతర్దృష్టిలో గుర్తించగలుగుతారు. ఏది తాత్కాలికమో, ఏది స్థిరమో, ఈ స్పష్టత మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఎదురయ్యే ప్రతి సవాలును వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా అడుగులో అడుగు వేసుకుంటూ గట్టి పట్టుదలతో అవసరమైన దాన్ని గట్టిగా పట్టుకుని సమస్యలను పరిష్కరించుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూసే వ్యూహాత్మక భావాన్ని పెంపొందించుకోండి. ఓపెన్గా మాట్లాడండి. మీ మద్దతును తెలియచేయండి, కానీ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే మకర రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసం జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన నెలగా పనికొస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడంపై దృష్టి పెట్టండి. ఇది స్వీయ ఆవిష్కరణ. మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి సరైన సమయం. మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే కార్యకలాపాలను పాల్గొనండి. కొత్త హాబీని నేర్చుకోవడం చేయవచ్చు. ఇష్టమైన ప్రదేశాలకు ప్రయాణం చేయవచ్చు. నచ్చిన పుస్తకాలను చదువుకోవచ్చు. చక్కగా విశ్రాంతిగా ఉండేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు ఆదుర్దాపడకుండా కరెక్ట్గా ఆయన స్పీడ్తో ముందుకు వెళ్ళడం నేర్చుకోండి.
కొత్త అనుభవాలను ఆస్వాదించండి. ఎందుకంటే వ్యక్తిగత ఎదుగుదలకు, భావోద్వేగాల స్థిరత్వానికి అది దోహదపడుతుంది. మార్పులు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా దీర్ఘకాలంగా ఈ అలవాటు మీకు చాలా మేలు చేస్తుంది. తీవ్రమైన భావోద్వేగాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మీ దినచర్యలో విశ్రాంతి, స్వీయ సంరక్షణ చేసుకోవటం, మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడం చాలా అవసరం. ప్రేమ, అనుబంధాలు, మాధుర్యాన్ని స్వీకరించడానికి బాగుంటాయి. లోపలున్న ఇంటలెక్చువాలిటీ మాత్రం మీకు జీవితంలో అండగా నిలుస్తుంది, మీ గ్రోత్కి ఉపయోగపడుతుంది. మానసిక స్థిరత్వానికి వాళ్ళందరినీ పెంచుకోండి. ప్రియమైన వారితో, స్నేహితులతో నాణ్యమైన సమయం గడపండి. ఒక వ్యాలిడ్ అవుట్పుట్ వచ్చే విధంగా ఆ టైంని కేటాయించుకోండి. అలాగే చిన్న చిన్న జాగ్రత్తలు ఈ నెలలో మీకు భావోద్వేగ ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆత్మ పరిశీలన, వ్యూహాత్మక ప్రణాళిక, సహనంతో కూడిన మాసంగా నిలబడిపోతుంది. మీ కంటికి కనిపించే చిన్న చిన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోండి. కంటికి కనిపించకుండా గంభీరంగా వెనక నడిచే విషయాలను కూడా గమనించుకోండి. మీ అంతర్దృష్టిని దానికి కేటాయించండి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రాశి వాళ్ళు ప్రశాంతమైన సమయాన్ని స్వీకరిస్తూ నిశ్శబ్దమైన భవిష్యత్తును మీరు సాధించబోయే గొప్ప విజయాలకు బలమైన పునాది వేస్తుందనేటువంటి ఒక్క నిజాన్ని గుర్తుపెట్టుకొని ఈ మాసం మీకు చిరస్మరణీయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ మాసంలో తీసుకోవలసిన చిన్న చిన్న పరిష్కారాలు ఏమిటయ్యా అంటే, గ్రహాలు అనుకూలత పెంచుకోవడానికి నవగ్రహ స్తోత్రం ఉంటుంది. జపాకుశమ శంకాజం కశ్యపేయం మహోద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని ఒక శ్లోకం ఎలా ఉందో, ఈ 7 గ్రహాలు, నవగ్రహాలకు కూడా చక్కగా ఒక్కోదానికి ఒక శ్లోకం ఉంటుంది. ఒక స్తోత్రం పారాయణ చేసినట్టుగా పారాయణ చేయండి చాలు, మీరేం జపాలు చేయక్కర్లా. అలాగే ఈ ప్రతిదానికి ఆటంకాలు కలిగించేటువంటి శనిదేవుడికి మీరు వాటి నివారణకి కొంచెం నువ్వులు, బెల్లం, కొద్దిగా గోళీకాయ చేతిలో వేసుకుని చక్కగా ఆవుకు తినిపించండి. ఒక అద్భుతమైన విషయం చెబుతా. శని దోష నివారణకు కానీ, శని అనుకూలంగా వ్యవహరించడానికి హనుమతు ఉపాసన చేయండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చక్కగా మీరు సింధూరంతో గనక అలిది హనుమంతునికి తైలంతో గనక అభిషేకం చేయించుకొని తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి అలంకారం చేయించుకోండి. ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. అది అర్చకులను అడిగి ఏ టైం అనుకూలంగా ఉంటుందో చూసి చేయించుకోండి. లేదా చక్కగా మీరు తాకగలిగే విగ్రహాలు ఉంటే చక్కగా సింధూరం అలిది చక్కగా తైలంతో అభిషేకం చేసి, మాకు దోష నివారణగా నువ్వు అనుకూలంగా ఉండు స్వామి అని గ్రహిస్తే, ఆయన ఒక్క మృత్యుంజయానికి కనుక ఎట్లయితే శివానుగ్రహం ఎలా కలుగుతుందో, శని దోష నివారణకి హనుమత్ ఉపాసన కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కనుక అది చేసుకుని తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి చక్కగా అలంకారం చేసి చక్కగా అర్చన చేసుకోండి. ఈ ఒక్క రెమెడీ చేస్తే చాలు, చాలామందికి తెలియనటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఇది ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీ చేసుకుని చక్కగా రోజు కూడా సింధూర ధారణ, అంటే మనకి ఈ 2 వేళ్ళు ఉపయోగించకుండా, అంటే ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ చిటికిన వేలు కానీ చూపుడు వేలు కానీ పనికిరాదు. ఈ 3 వేలతో అర్చన ఏ విధంగా చేస్తామో సింధూరం కూడా అలుదుకునేటప్పుడు ఏంటంటే చక్కగా ఈ ఉంగరం వేలతో అలా తాకి చక్కగా సింధూరం పెట్టుకుని చక్కగా కనుక మీరు రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని కనుక చేసినట్లయితే అద్భుత ఫలితాలు మీకు ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి శ్రావణ మాసం అద్భుతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.